తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. BR9 న్యూస్ విశాఖపట్నం ఉక్కు సత్యాగ్రహం నిర్మాత దర్శకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పి సత్యారెడ్డి BR9 న్యూస్ రిపోర్టర్ కృష్ణతో ఇంటర్వ్యూ. BR9 న్యూస్ వార్త మన ప్రముఖ నిర్మాత అలాగే ఈ సినిమాకి ప్రాణం పోసిన నిర్మాత గారు పి సత్యారెడ్డి గారితో BR9 న్యూస్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం సార్, నేను BR9 న్యూస్ రిపోర్టర్ని. నమస్తే సార్. ఈ యొక్క సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీయాలనే కారణం 32 మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమాల ఫలితంగా వేలాది మంది రైతులు తమ భూములను ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారి కష్టాలు కన్నీళ్లు వాళ్ళ బాధలు చూసిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని, అలానే కార్మిక సంఘాలకు కూడా మద్దతు తెలియజేయాలంటే ఒక కళాకారుడిగా కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడికి అనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సిద్ధాంతంతో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న గారు సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, ఓహో అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది అనే పాటని పాడి నాకు గాత్రదానం చేసి ఈ సినిమాలో నటించమని చెప్పిన తర్వాత అంత మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ రోజుకి 38వ రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి 150 థియేటర్లకు పైగా రిలీజ్ అయ్యి ఇప్పటికీ పదుల సంఖ్యలో థియేటర్లో ఆడుతుందంటే, ముఖ్యంగా విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఉన్నటువంటి వరుణ్ ఐనాక్స్లో, చిత్రాలయ థియేటర్లో, గాజువాకలోని CMR థియేటర్లో కూడా ఈ రోజు కూడా ఆడుతుందంటే మేము ఎంచుకున్న కథ ప్రజలు ఆదరిస్తున్న తీరే కారణం అని చెప్తాం. ఇప్పటికి 1400 రోజులు అయ్యింది స్టీల్ ప్లాంట్ స్ట్రైక్ చేస్తున్నారు. నిర్వాసితులుగా మీరు కూడా ఎంతో సపోర్ట్ చేసి ప్రజలకి ఎంత మమేకమయ్యే విధంగా సినిమా తీయడం చాలా సంతోషకరం సార్. ఇందులో ప్రముఖంగా మీ పాత్ర ప్రజలను ఉద్దేశించినట్టుగా అనిపించలేదండి. ప్రజల్లో ఉన్న ఉత్తేజాన్ని, ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే విధంగా ఉన్నదని నా ఉద్దేశం సార్. సో ఇదే విధంగా ప్రజలకు ఒక మంచి ఉన్న కథగా చెప్పారు. మీరు ఇక్కడ ఎంపీగా కూడా పోటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఒకవేళ కానీ కాంగ్రెస్ గెలిచుంటే స్టీల్ ప్లాంట్ మీద ఇదే స్టాండింగ్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం చెప్పండి. కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచున్నా వైజాగ్లో కనీసం నాకు 2,53,00,000 ఓట్లు వచ్చినా కూడా ఉద్యమం తీరు వేరే ఉండేది. అసలు ఇలాంటి ఉద్యమం వైజాగ్లో జరుగుతుందనే విధంగా ఉండేవాడిని. అక్కడున్న CMO ఆఫీసు కానీ, విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ హెడ్ ఆఫీస్లో కానీ ఒక రకమైన పోరాటాలు చేసేవాళ్ళం. ప్రజల్ని ఇంకా చైతన్యం చేసేవాళ్ళం. అయినా సరే నాకు వచ్చిన ఓట్లు తక్కువగా భావించటం లేదు. గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ కుమారి గారికి 14,000 చిల్లర వస్తే నాకు 30,000 దాటినాయి. ఈ టైంలో డబ్బులు వెదజల్లుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తుంటే అతి తక్కువ ఖర్చుతోటి అసలు ఏం పెట్టకుండా భూ నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, కాంగ్రెస్ కార్యకర్తలు, కమ్యూనిస్టు, CPI, CPMలు నాకన్ని ఓట్లు వేసిండ్రు. ఖచ్చితంగా వారి రుణాన్ని తీర్చుకుంటా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నా వంతు 24/7 పని చేస్తానని మీకు ఇందు మూలంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ